శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత రాహు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 4 ప్రత్యేకమైన రాశులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ రాహు సంచారంలో మార్పు అనేది విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో 4 రాశుల వాళ్ళకి విశేషమైనటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 స్థానాలలో రాహు ఉన్నట్లయితే ఆ రాహు సంచారం అనేది విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తుంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఉగాది తర్వాత మే 18వ తేదీ రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి మారగానే 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి రాహువు అత్యద్భుతమైనటువంటి విశేషమైనటువంటి రాజయోగాన్ని ఇస్తాడు. ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు రాహు సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి 3వ రాశి అవుతుంది. ధనుస్సు, మకరం, కుంభం. ధనుస్సు వాళ్ళకి తృతీయంలో 3వ స్థానంలో రాహు సంచారం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ధనుస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలో రాహు సంచారం ప్రారంభమవుతుందో వాళ్ళు ఒక్కసారిగా సడన్గా జీవితంలో పైకి ఎదుగుతారు. ఒక్కసారిగా అబ్రాడ్ ప్రయత్నాలు విజయవంతం అయిపోతాయి. ఫారిన్కి వెళ్తారు, బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించగలుగుతారు. స్నేహితులు కలిసి వచ్చి వాళ్ళని అత్యున్నత స్థాయికి తీసుకువెళతారు. అంటే జీవితంలో ఒక్కసారిగా అత్యున్నత స్థాయికి ఎదగటం అనేది ధనుస్సు రాశి వాళ్ళకి రాహు సంచారంలో మార్పు వల్ల జరుగుతుంది. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరంలో మే 18 రాహువు మారగానే విశ్వావసు సంవత్సరం మొత్తం కూడా రాహువు ధనుస్సు రాశి వాళ్ళకి ఊహించని విధంగా రాజయోగం ఇస్తాడు. ఒక్కసారిగా జీవితంలో అభివృద్ధి వస్తుంది. అలాగే విశ్వావసు నామ సంవత్సరంలో రాహువు మే 18వ తేదీ మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి మారగానే అత్యద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోతున్న 2వ రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి రాహువు 6వ స్థానంలోకి మారుతున్నాడు. ఎందుకంటే కన్యారాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. రాహు సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి కన్యారాశి వాళ్ళకి 6వ రాశి అవుతుంది. అసలు కన్యారాశి వాళ్ళని మించిన అదృష్టవంతులు విశ్వావసు నామ సంవత్సరంలో ఇంకొకళ్ళు లేరని చెప్పాలి. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి రాహు 6వ స్థానంలోకి రాగానే వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది. కొండను పిండి చేయాలనుకుంటే పిండి చేయగలుగుతారు. అంటే అంత స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు కన్యారాశి వాళ్ళకి అన్ని ఆలోచనలే ఉన్నాయి, ఆచరణలు లేవు. వాళ్ళ ఆలోచనలన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఎంత కష్టసాధ్యమైనటువంటి పని అయినా సరే దాన్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. మైండ్లో ఉన్న ప్లాన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి జీవితంలో ఏది సాధించాలన్నా సరే విశ్వావసు నామ సంవత్సరంలో కన్యారాశి వాళ్ళు రాహు సంచారంలో మార్పు వల్ల సాధించగలుగుతారు. అలాగే కన్యారాశి వాళ్ళకి రాహు 6వ స్థానంలో సంచారం ప్రారంభం కాగానే చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ మాయమైపోతాయి. ఒక్కసారిగా బ్రహ్మాండమైన ఆరోగ్యం కలుగుతుంది. తీవ్రమైన అప్పుల బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి అప్పుల నుంచి బయటపడతారు. భయంకరమైన శత్రువులందరూ నశించిపోతారు, లేదా శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అనారోగ్యాలు తొలగిపోతాయి, శత్రు బాధలు ఉండవు, అప్పుల నుంచి బయటపడతారు. ఎంత కష్టమైన పని అనుకున్నా సరే దాన్ని సాధించగలుగుతారు. ఆలోచనలు ఆచరణలో పెట్టి బ్రహ్మాండమైన సక్సెస్ సాధించడం అనేది కన్యారాశి వాళ్ళకి విశ్వావసు నామ సంవత్సరంలో రాహు సంచారంలో మార్పు వల్ల మే 18 నుంచి ప్రారంభమై సంవత్సరం మొత్తం ఉంటుంది. కాబట్టి రాహు సంచారంలో మార్పు కన్యారాశి వాళ్ళకి తిరుగులేని రాజయోగాన్ని విశ్వావసు నామ సంవత్సరంలో కలిగిస్తోంది. ఆ తర్వాత రాహు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 3వ రాశి వృషభ రాశి. దానికి కారణం ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి రాహువు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహు సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి అనేది వృషభ రాశి వాళ్ళకి 10వ రాశి అవుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. రాహు సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి వృషభ రాశి వాళ్ళకి 10వ రాశి అవుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి దశమంలో రాహు సంచారం ప్రారంభమవుతుంది. దశమంలో రాహు ఏం చేస్తాడంటే బ్రహ్మాండమైనటువంటి ఇంక్రిమెంట్ జాబ్లో ఇస్తాడు. మీరు కని విని ఎరుగనటువంటి అద్భుతమైన ఇంక్రిమెంట్ వృషభ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత
మే 18 రాహు మారగానే రాబోతోంది. వృత్తిపరంగా నెంబర్ 1 పొజిషన్కి వెళతారు, టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అబ్రాడ్ వెళ్ళి అక్కడ కూడా చక్రం తిప్పగలుగుతారు. కాబట్టి కెరీర్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి రాహు సంచారంలో మార్పు వల్ల రాబోతోంది. కెరీర్లో పీక్ లెవెల్కి వెళ్ళిపోతారు, ఎక్సలెంట్ ప్రమోషన్స్ వస్తాయి. కాబట్టి రాహు సంచారంలో మార్పు అనేది ఉగాది తర్వాత వృషభ రాశి వాళ్ళకి అఖండ రాజయోగం ఇస్తుంది. ఆ తర్వాత రాహు సంచారంలో మార్పు వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న 4వ రాశి మేషరాశి. ఉగాది తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో మే 18 రాహు మారగానే మేషరాశి వాళ్ళకి రాహు లాభస్థానంలోకి వస్తాడు. ఎప్పుడైతే రాహు లాభస్థానంలోకి వస్తాడో అప్పటి నుంచి మేషరాశి వాళ్ళకి తిరుగుండదు. ఏలినాటి శని ఉన్నా సరే శనివత్ రాహు అంటారు. మేషరాశి వాళ్ళందరూ ఏలినాటి శని ప్రారంభమైందని భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. 11వ స్థానంలో రాహువు మీకు అమోఘమైనటువంటి శుభ ఫలితాలు మే 18 తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో కలిగింపజేస్తాడు. 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మేషరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ కొంటారు. స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ, అపార్ట్మెంట్ కానీ కొనే యోగం మేషరాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది. అలాగే ఏలినాటి శని ఇచ్చేటటువంటి కష్టాలన్నీ కూడా రాహువు మటుమాయం చేస్తాడు. ఏలినాటి శని వల్ల కష్టాలు ప్రారంభమైన, అనారోగ్యాలు ప్రారంభమైన అవన్నీ కూడా రాహువు తొలగింపజేస్తాడు. 11వ స్థానంలో రాహువు బలంగా ఉండి మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగింపజేస్తాడు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా 11వ స్థానంలో రాహువు విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి తిరుగులేని అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి ఉగాది తర్వాత విశ్వావసునామ సంవత్సరంలో మే 18 రాహు సంచారంలో మార్పు జరగగానే రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి రాగానే అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 4 రాశుల్లో మొట్టమొదటి రాశి ధనుస్సు రాశి, ఆ తర్వాత రాశి కన్యా రాశి, ఆ తర్వాత రాశి వృషభ రాశి, ఆ తర్వాత రాశి మేషరాశి. ధనుస్సు రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి రాహువు ఊహించని విధంగా అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యపోయేటటువంటి రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి రాహు అనుగ్రహం వల్ల ఈ 4 రాశుల వాళ్ళు ఆకస్మికంగా హఠాత్తుగా అత్యున్నత స్థాయికి ఎదిగి తిరుగులేని రాజయోగాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.